అందరికీ నమస్కారం. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కింద అడవిల్లోకి వెళ్ళాడురా. అక్కడ దొంగలున్న గోడౌన్లు, ప్రభుత్వ గోడౌన్లు, ఫారెస్ట్ గోడౌన్లు అన్నీ కూడా తనిఖీ చేసి ఎన్ని దొంగలు ఉన్నాయో లెక్క పెట్టేసి మరి ఎన్ని చెట్లు ధ్వంసం చేస్తే ఇన్ని దొంగలు ఉన్నాయి, మన దేశంలో ఎన్ని చెట్లని, మన రాష్ట్రంలో ఉన్న చెట్లు ఎన్ని చెట్లు నరికేసి మన దేశంలో ఉన్న నలుమూలలకే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎలా పంపారా అనేది దేశ చరిత్రలో ఎవరు మాట్లాడినట్టు క్లుప్తంగా వివరించి చెప్పేశాడు. పుష్పలో మరి పుష్ప సినిమా నేను చూడాల బేసిక్గా, కానీ చిన్న చిన్న షార్ట్లు, వీడియోలు వాళ్ళు వేరు షేర్ చేస్తుంటే, స్టేటస్ పెట్టుకుంటుంటే గమ్మున పొరపాటును చూస్తాం కదా. అది చూసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, దొంగల్ని పట్టుకుందాం అంటే తప్పించుకుని వెళ్ళిపోతారు. కానీ దొంగల్ని రియల్ లైఫ్లో ఎలా పట్టించుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా రాష్ట్ర సంపద పెంచాలి, ఎలా శ్రీ వెంకటేశ్వర స్వామి రక్తంతో మొలిచిన చెట్లను కాపాడుకోవాలి అనేది క్లుప్తంగా వివరించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోరాడుతుంది ఎంత దుష్ట శక్తులతోటి, ఎంత క్రూరమైన వ్యక్తులతోటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం. పుష్ప సినిమా చూడండి, అందులో ఎలా ఉంటాయి ఫైట్స్, ఎలా లేపేస్తారో, ఎలా పొడి చేస్తారో, ఎలా నరికేసుకుంటారో మీకే అర్థమవుద్ది. సో మిత్రులు చాలామంది పుష్ప సినిమా చూడమంటున్నారు, చూస్తా, ఖచ్చితంగా చూసి మళ్ళీ ఒక వివరణ వీడియో కూడా చేస్తా. సో పవన్ కళ్యాణ్ ఇలా వివరించుకుంటా వెళ్ళిపోతున్నాడు. అవేమీ అవసరం లేదు మనకి. పవన్ కళ్యాణ్ టీషర్ట్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ప్యాంట్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఆర్మీ ప్యాంట్ వేయొచ్చా, పవన్ కళ్యాణ్ కలజోడు పెట్టుకుని వెళ్ళొచ్చా ఫారెస్ట్కి, ఇలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్యాంట్ పైకి ఎక్కేసుకుంటే పైకి ఆర్మీ ప్యాంట్ మడతెట్టుకుని వెళ్ళాడు అంటే 2 కిలోమీటర్ల పైన నీటిలోను బురదలోను నడిచి వెళ్ళాడు అడవిల్లోకి, కొండ ప్రాంతాల్లోకి. మరి ఏం చేయాలి? షూలును లేకపోతే ప్యాంట్లు కిందకంటే వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తే, ప్యాంటు పైకి కూడా మడతెట్టుకోవట్లేదు, ఈయనకి ఏదో ఉంది, ఏదో అయ్యింది అని చెప్పేసి మాట్లాడి ట్రోల్ చేసేది మీరే. ఇంకేమంటారో, సీజ్ ద షిప్ అన్నాడు, సీజ్ ద రెడ్ శాండిల్, సీజ్ ద ఎర్రచందనం అని చెప్పేసి టైటిల్ ఎట్టుకుని మరీ యూట్యూబ్ ఛానల్లో, ఈ హక్కుపక్షి ఛానల్లో కూడా సునకానందం పొందుతున్నారు. సీజ్ ద షిప్ అంటే ఏం జరిగింది? రిజల్ట్ వచ్చిందా లేదా? రాలేదా రిజల్ట్? అంటే ఆ సాక్షి ఛానల్లో చూపించినట్టుగానే నమ్మేస్తున్నారా మీరు గొర్రెలు? ఎరా భజన చేసే వాళ్ళు అందరూ మా కామెంట్ బాక్సుల్లో సీజ్ ద షిప్ ఏమైంది, సీజ్ ద లడ్డు ఏమైంది, ఇలా మాట్లాడుతున్నారు. ప్రతిదాన్ని విమర్శించడం. సీజ్ ద షిప్ ఏమైందంటే, దూరంపోడు చంద్రశేఖర్ రెడ్డి అనే బియ్యం దొంగను పట్టుకున్నాడు, బహిర్గతం చేశాడు, బట్టలు ఊడదీసి నుంచోబెట్టాడు నడి రోడ్లో. ఆడ అనుచరుడైన పెర్ని నాని బియ్యం దొంగ, ఓకే, పెద్ద దొంగ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే రెండో దొంగ పెర్ని నాని. వీళ్ళందరూ కూడా ఈ బియ్యాన్ని కలెక్ట్ చేసి ఫండ్ పంపించే దొంగ ఎవరంటే, ఆ ఫండ్ తీసుకునే దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇలా దొంగల ముఠా అంతా దాచుకుని తిన్నారు. మళ్ళీ గెలిచేయాలి, మళ్ళీ దాచుకుని తినాలని ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సీజ్ ద షిప్ అంటే ఏమీ అవ్వలేదా? మన పోర్ట్లోకి, మన ఏరియాల్లోకి ఇతర దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చే అక్రమమైన గాంజా, లేకపోతే కొకైను, లేకపోతే డ్రగ్స్, ఇతర పదార్థాలు ఇవి రాకుండా భద్రత పెంచారు. కేంద్ర ప్రభుత్వం పెంచింది డైరెక్ట్. ఆ స్టేట్మెంట్లు చూడలేదా మీరు? లేకపోతే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. మన దేశంలోకి కొకైను, ఇలాంటి యువత పాడైపోవడానికి, రాష్ట్ర ప్రజలు పాడైపోవడానికి, మన దేశంలో రాష్ట్రాలు పాడైపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? పోర్ట్ ఏరియాలు, సముద్ర మార్గం ఉన్న ఏరియాలు. అలాంటి సముద్ర మార్గం ఉన్న ఏరియాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణకు లేదు సముద్ర మార్గం, ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి మాట్లాడాడు. భద్రత పెంచాలి, ఇది కరెక్ట్ కాదు, సీజ్ ద షిప్, ఫస్ట్ ఆ షిప్ని ఇక్కడ పెట్టండి, కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడి దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఇలాగా అక్రమ బియ్యం రవాణా అవుతుందంటే అట్నుంచి వచ్చేటప్పుడు కూడా ఏదో ఒక అక్రమంగా ఏదో ఒకటి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తున్నట్టే, దేశ ప్రజలను నాశనం చేస్తున్నట్టే కదా. దీని మీద విచారణ జరిపించాలి, నిజాలు తేలాలని ఆయన స్పందించారు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, పెర్ని నాని కానీ ఈ రోజుకి కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు అయినాయి. కానీ వ్యవస్థలు మేనేజ్ చేసి మదంతో డబ్బు ఉందని చెప్పి డబ్బు వెదజల్లి, జగన్మోహన్ రెడ్డి గుట్టి ఎక్కడ బయటపడిపోద్దని జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బు వెదజల్లి వ్యవస్థలను మేనేజ్ చేసి, ఫుల్లీ కరప్టెడ్ కొలాప్స్ అయిపోయిన వ్యవస్థలను మేనేజ్ చేసి, వాళ్ళకి కావాల్సిందేంటి కుక్క బిస్కెట్లు వేయడం, మేనేజ్ చేసి బయట తిరుగుతున్నారు. ఓకే, బియ్యం దొంగల్లో పెద్ద దొంగ ద్వారంపూడి, చిన్న దొంగ పెర్ని నాని, ఇంకొక ఈ దొంగల ముఠాకి హెడ్
కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి. సీజ్ ద మద్యం, ఓకే, అక్రమ మద్యం, కల్తీ మద్యం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. దాన్ని ఏమైంది పవన్ కళ్యాణ్? దాంది ఏమైంది పవన్ కళ్యాణ్? ఇప్పుడు వచ్చి నువ్వు రెడ్ శాండిల్ అని అంటున్నావు, అదేమైంది పవన్ కళ్యాణ్, ఇదేమైంది పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి కల్తీ మద్యం చేసింది అమ్మింది ఎవడో? ఎన్నో ఫంక్షన్లకి, మ్యారేజెస్కి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న జోగి రమేష్ అనుచరుడిది. ఓకే, అతను టీడీపీ కండువా వేసుకున్నాడు. ఏది వేసుకున్నాడు? అది పథకం ప్రకారం టీడీపీ కండువా వేయించి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోయాడు. అతను టీడీపీ కూటమి గెలిచిన తర్వాత లేకపోతే కూటమి ఎలక్షన్లోనూ అని ఒక సృష్టించాలి అని పథకం ప్రకారం ఇటు పంపారు వాళ్ళ అనుచరుల్ని. పంపి ఏదో కండవా వేసుకున్న ఫోటోలు ఒకటో రెండో తీసి ఇతను చేశాడంటే ఒకసారి ఆలోచించండి. టీడీపీలో జాయిన్ అయ్యాడు నిజంగా, లేదా టీడీపీ మనిషి అయితే టీడీపీ బయట పెట్టింది కదా, మరి ఇప్పుడు మీరు లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు? గొర్రెలందరూ టీడీపీయే కదా ఇది బయట పెట్టింది కల్తీ మద్యం అనేది. వైసీపీ వాళ్ళు బయట పెట్టారా? కల్తీ మద్యంలో నిందితుడి గురించి నేను మాట్లాడుతాను. నిందితుడిని ఎవరు బయట పెట్టారు? బయట పెట్టింది ఎవరో? టీడీపీ ఉన్న కూటమి గవర్నమెంటే కదా బయట పెట్టింది. ఆ నిందితుడికి లింక్స్ ఎవరితో ఉన్నాయి? జోగి రమేష్. కింగ్ పిన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి కింగ్ పిన్ అంటున్నాం అనేది అడగవచ్చు మీరు. చెప్తే దానికి కూడా వివరణ వినండి. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసేసి ఒక స్పిరిట్ కలిపిన నీళ్లని తీసుకొచ్చి అదే మద్యం అని చెప్పి రాష్ట్ర ప్రజలు కొన్ని వేలు లక్షల మంది మరణించిన వాళ్ళని వాలంటీర్ వ్యవస్థ అని ఒక వ్యవస్థ పెట్టి లెక్కల్లో లేకుండా తారుమారు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఆ డబ్బు వచ్చిన డబ్బునంతా కూడా పక్కదారి పట్టించి ఎవరో జైలుకి వెళ్ళి వచ్చాడు కదా అతను ఎంపీ, అతను ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు. ఏం చేశారు? జే ట్యాక్సుల రూపంలో వసూలు చేశారు. దానికి పర్యవసనాలు ఏంటి? మొన్నే అక్రమ మద్యం కేసులో, కల్తీ మద్యం కేసులో అని చెప్పేసి అరెస్ట్లో వెళ్ళారా? వెళ్ళలేదా? అవినాష్ రెడ్డికి కూడా అందులో సంబంధాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. జోగి రమేష్ అనేవాడు చిన్న దొంగ, పెద్ద దొంగలు, పెద్ద తిమింగళాలు అనేవాళ్ళు చాలా ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారుడు. వెళ్ళి జైలు జీవితం గడిపి బయటకు వచ్చినవాడు, జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చినవాడు మిథున్ రెడ్డి అనే అతను. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఒక స్పిరిట్ కలిపిన మందుల్ని జస్ట్ 10 రూపాయలకు తయారు చేసి 180-200 రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసి పిప్పి చేసాడు జనాల్ని, జీవితాలతో ఆడుకున్నాడు. ఎంతో మంది విధవలు అయ్యారు ఈ మిథున్ రెడ్డి చేసిన కార్యకలాపాలతోటి. మరి ఇప్పుడు కల్తీ మద్యం ఎవరు రమ్మినట్టు, ఎవరు నాశనం చేసినట్టు? కూటమి గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు, బయట పెట్టారు నిందితుల్ని. అంటే మరి మీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్కడిని ఎందుకు పట్టుకోవాలి? అటు బియ్యం రవాణా చేసే, అక్రమంగా రవాణా చేసే వాళ్ళు కానీ, లేకపోతే కల్తీ మద్యం వాళ్ళు కానీ మీ ప్రభుత్వంలో ఒక్కడిని ఎందుకు బయట పెట్టాల, ఎందుకు పట్టుకోవాలా? ఇంకా పైగా చేసిందంతా కూడా వైసీపీ వాళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. భీమవరం డిఎస్పీ గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. అంటే ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదే, ఆయన ఏమి నువ్వు అవినీతి చేసావు భీమవరం డిఎస్పీ జయసూర్య అని అనలేదు. ఆయన డిఎస్పీ గారి మీద ఆరోపణలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, నా దృష్టికి వచ్చింది అని కేబినెట్ సమావేశంలో చెప్తే పవన్ కళ్యాణ్ గారు సరే మీరు ఒకసారి ఆదేశాలు ఇవ్వండి, విచారణ అంటే నిజ నిర్ధారణ ఏంటనేది చేసుకుని క్లారిటీ తీసుకోండి అని చెప్పడం జరిగింది సీఎం గారు. పవన్ కళ్యాణ్ గారు అదే ట్వీట్ వేశారు ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఇతర మాధ్యమాల్లో వచ్చిన మ్యాటర్ వచ్చింది అంతే. డిఎస్పీ జయసూర్య అనే వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆరోపణలు నిజమా కాదా, వాస్తవాలా కాదా అని నిజ నిర్ధారణ చెయ్యండి అని చెప్పారు. మేబీ రఘురామకృష్ణరాజు గారు కూడా అదే చెప్పారు. ఏమని? నేను చెప్పింది నాకు తెలిసిన పరిధిలో అతను మంచోడు, ఒకవేళ మేబీ అతను రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు అని చెప్పారు. డిఎస్పీ జయసూర్య అని పవన్ కళ్యాణ్ అవినీతి పరుడు అన్నాడు, డిఎస్పీ జయసూర్యకి కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డిఎస్పీ జయసూర్య గారికి దేనికి ఇచ్చింది రివార్డు? దేనికి ఆయనకి ఒక రివార్డు ఇచ్చారు, లేకపోతే ఏదో ఇచ్చారు అని అంటున్నారు కదా, ఆయనకి సత్కారం దేనికి ఇచ్చారు? గతంలో అద్నాన్ గారు వీళ్ళందరూ కలిసి వీళ్ళ టీము 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఏదో ఒక కేసు విషయంలో చాలా చాకచక్యంగా ఆధారాలు లేకుండా చేసిన కేసునో లేదా సంథింగ్ దేన్నో మిస్టరీనో వీళ్ళందరూ కలిసి ఛేదించి వాస్తవాన్ని బయటపెట్టి దోషులకి శిక్ష పడేలా చేశారు.
సో లా అండ్ ఆర్డర్ విషయంలో ఇలాంటి వాళ్ళు బాగా పనిచేశారా అని చెప్పేసి గతంలో చేసిన దానికి అప్పటి నుంచి అవార్డులు ప్రదానం చేయలేదు కాబట్టి ఒక అవార్డు ప్రదానం చేశారు, అందులో జయసూర్య గారి పేరు ఉంది, ఆయన కూడా మేబీ అప్పుడు చేశారు. ఇందులో తప్పే ఉంది, మంచిని మంచి అని చెప్పడం తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించాడు కాబట్టి ఆయనకి అవార్డులు ఆపేయండి అని చెప్పేసి మనం చెప్పుకోలేము, అది కరెక్ట్ కాదు కదా. లేదా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన తప్పు చేసాడని కూడా చెప్పలేదు కదా. అర్థం చేసుకోవడం వల్ల ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత డేర్గా మాట్లాడుతున్నాడు అని మెచ్చుకోవాల్సింది పోయి ఆయన్ని తప్పు పట్టడం, ఏమైంది ఇది కూడా అంతే అని చెప్పి ఎటకారించడం, ఎర్రచందనం గురించి మాట్లాడితే ఎటకారించడం, ఇవన్నీ మాట్లాడడం. తిరుమల లడ్డు ప్రతి దాంట్లో ఇదే కామెంట్, ఏమైందిరా తిరుమల లడ్డు వైసీపీ వాళ్ళు ప్రత్యేకించి ఏమైంది తిరుమల లడ్డు గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు, కల్తీ జరిగింది అన్నాడో, కొవ్వు పదార్థాలు తోటి తీశారో ఎలా తీశారో కానీ కల్తీ నెయ్యి వస్తుందా అన్నాడో. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాబట్టి 151ని మధ్యలో 5 లేపి పంగనామాలు ఎందుకు పెట్టాడంటే వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు, అందుకని పంగనామాలు ఉంచి 5 లేపేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేసి 11 రోజుల పాటు, అది 11 రోజులు అంటే జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డికి 11 అనేది జగన్మోహన్ రెడ్డి 11 కాదు, రేపు 5 రావచ్చు 4 రావచ్చు జగన్మోహన్ రెడ్డికి, అలాగంటే 4 కూడా జగన్ సొంతం అని కాదు. 11 రోజులు అనేది దీక్ష చేస్తారు, ఎప్పుడూ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ దీక్ష 11 రోజులు చేసి ఒక్క ఫుడ్ ఏది రైస్ కానీ కూరగాయలు కానీ తీసుకోరు, జస్ట్ జ్యూస్ ఏదో 1 సారి 2 సార్లు తాగుతారు, అది కూడా కొన్ని స్పెసిఫిక్ ఏది పడితే తాకూడదు. ఎంత హెల్త్ ఇష్యూలు వస్తాయి, ఎంత నీరసం అయిపోతారు. ఆయన మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేసి ఆ రోజు ఎన్ని చెమటలు పట్టేసి ఎలా అయిపోయారు ఆయన. లిటరల్లీ ఒకసారి మనం తినకుండా ఏదన్నా పొద్దున్న సాయంత్రం ఉంటేనే సాయంత్రం నడుస్తూ ఉంటే కళ్ళు తిరిగిపోయి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది మనకి, చీకటి కమ్మేసి. ఆయన 11 రోజులు ఉండి అలాగ ఉపవాసం, ప్రాయశ్చిత్త దీక్షని తప్పు అయిపోయింది స్వామి క్షమించు, మా రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డితో సహా అందరినీ బతికిచ్చు, మమ్మల్ని కాపాడు, మా తప్పులు మన్నించు అని చెప్పేసి ఆయన వెళ్ళి అక్కడ కూర్చుని మెట్లు ఎక్కి దర్శనం చేసుకుని ఏదో మాట్లాడుతుంటే ఆయన ఎన్ని ట్రోల్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నారు ఆయన, 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన డ్రగ్స్ తీసుకున్నారని ట్రోల్ చేశారా మీరు? ఏదో సమంజసం ఇది? ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని మాట్లాడితే 4 కట్ అవుద్ది. సో ఇలా ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి ఎన్నో మాటలు మాట్లాడారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి 68 లక్షల కేజీలు అంటే 68,000 టన్నుల కల్తీ నెయ్యి జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 2024 వరకు సప్లై చేసింది బోలే బాబా డైరీ. విజయ్ అనేవాడు ఇదంతా సప్లై చేశాడు. నిందితులు ఇప్పుడు వరకు 15 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా 5-6 ఏఈని నెక్స్ట్ ఈ తిరుపతిలో నీతి సూత్రాలు చెప్పే వైసీపీ బ్యాచ్ అందరినీ కూడా విచారణకు తీసుకెళ్తున్నారు. శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్తారు మీరు ఖచ్చితంగా, ఎందుకంటే కల్తీ నెయ్యి 68,000 టన్నులు అంటే 68 లక్షల కేజీలు కల్తీ నెయ్యి మీరు సప్లై చేశారని తేలింది. దాదాపు లెక్క ప్రకారం, అప్పుడున్న లెక్కల ప్రకారం 250 కోట్లు అని కూడా తేలింది స్కామ్. అది కాకుండా టీటీడీలో వచ్చిన బంగారాలు లేకపోతే డబ్బులు ఇవన్నీ కూడా హుండీ లెక్కింపుల్లో ఎలా పక్కకే దోసేశారో, ఎలా పక్కకే తీసుకెళ్ళి మీరు పంచుకున్నారో, అప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసు. టీటీడీ తోటి తిరుపతి దేవస్థానం దగ్గర లేకపోతే వెంకటేశ్వర స్వామి తోటి గేమ్స్ ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పంగనామాలే మిగులుతాయి లాస్ట్కి. అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే. సో ఇలా ప్రతి దాంట్లో మాట్లాడిన వాళ్ళకి బియ్యంలో కానీ, తిరుపతి లడ్డూలో కానీ, మద్యం కల్తీలో కానీ, ఎర్ర చందనంలో కానీ మీ ప్రభుత్వంలో ఎందుకు బయట పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడున్న ఉప ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే అప్పుడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కనీసం ఒక కార్యకర్త కూడా ఇది జరుగుతుంది అని ఒకటి ఎందుకు బయట పెట్టలేదు? ఈ రోజుకి కూడా నిర్భయంగా బయట పెడుతుంటే దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేయడానికి పవన్ కళ్యాణ్ పెళ్ళాలు పెళ్ళిళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ డ్రగ్స్ తీసుకున్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లా, సుగాలి ప్రీతి అని మాట్లాడతారు. సుగాలి ప్రీతి బాయ్ గురించి ఏం మాట్లాడాలరా మిమ్మల్ని? ఏ చెబుతో కొట్టాలి మిమ్మల్ని? సరే టీడీపీ హయాంలో జరిగింది ఘటన, తర్వాత ఎమ్మటే వైసీపీ వచ్చింది,
వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది, 5 రోజులు లేదు కదా, 5 నెలలు లేదు కదా, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల్లో దోషుల్ని ఎందుకు పట్టుకోలేదు? పవన్ కళ్యాణ్ వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటున్నారు. 5 సంవత్సరాలు దోషులు సాక్ష్యాలు తారుమారు చేస్తాక అవకాశం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అప్పుడున్న టీడీపీ పట్టుకోలేకపోయింది. సరే, వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయి. మీరు మరి 151 సీట్లు వచ్చి మీరు సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మీరే కదా, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎందుకు మీరు బయట పెట్టట్లా? సరే, మీ అధికారం ఉన్నప్పుడు బయట పెట్టలేకపోయారు, అధికారం లేనప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతం దొబ్బుతుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు అందరూ తీసుకుంటున్నారని కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది స్పీకర్ గారు. మరి ఎందుకు బయట పెట్టలేదు? అంటే మీరు బయట పెట్టరు, గత సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఏది బయట పెట్టరు. మీరు బయట పెట్టేవాడి మీద మాత్రం అవాకులు చవాకులు అవాస్తవాలు మాట్లాడడం, సోగాలి ప్రీతి గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ లీగల్గా డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఆ టాపిక్ తీసుకురావడం, బియ్యం అక్రమ రవాణా అని మాట్లాడినా పవన్ కళ్యాణ్ పర్సనల్స్, పవన్ కళ్యాణ్ గతంలో ఏం చేశాడు అని మాట్లాడతారు. కల్తీ మద్యం గురించి మాట్లాడినా అదే మాట్లాడతారు, ఎర్ర చంద్రం గురించి మాట్లాడినా అదే మాట్లాడతారు, తిరుమల లడ్డు గురించి మాట్లాడినా అదే స్క్రిప్ట్ మట్టికి మారదు. సోగాలి ప్రీతికి పవన్ కళ్యాణ్ ఆ రోజు ప్రొటెస్ట్ చేసి లక్షల మందిని రోడ్ల మీదకి రప్పించకపోతే, ఒక్క సీటు లేని పవన్ కళ్యాణ్ వస్తే లక్షల మంది వచ్చారు జన సైనికులు రోడ్ల మీదకి, ప్రజలు వచ్చారు స్వచ్ఛందంగా. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీపరుడు ప్రశ్నిస్తున్నాడని. ఆ రోజు ఏమైంది? పవన్ కళ్యాణ్ ప్రశ్నించబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ల్యాండో లేకపోతే ఉద్యోగాలు ఏదో ఒకటి ఇచ్చి కొద్దిగా ఉపాధి కల్పించాడు. కాకపోతే న్యాయం జరగాలి వాళ్ళకి పూర్తి స్థాయిలో. కూటమి గవర్నమెంట్లో న్యాయం చేద్దాం అనుకో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మీరు తక్కువ అంచనా చేస్తున్నారు. అసలు నిజంగా ఆయన ఎంత సతమతం అవుతున్నాడు తెలుసా? సాక్ష్యాలు తారుమారు చేశారు, ఎలా పట్టుకోవాలి దోషుల్ని? సరే, ఇప్పుడు దోషులను పట్టుకోమంటున్నారు. వైసీపీలో ఉన్న ముగ్గురో, లేకపోతే టీడీపీలో ఉన్న ముగ్గురో, లేకపోతే జనసేనలో ఉన్న ముగ్గురో వీళ్ళు దోషులని ముందే అర్థం. మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది కరెక్టేనంటారా? రాజ్యాంగ ప్రకారం అసలు నిజమైన దోషులను పట్టుకోకుండా ఒక ఫేక్ దోషులను తీసుకొచ్చేసి వాడికి ఏదో ఎక్స్గ్రేష్ ఇచ్చి ఫేక్ ప్రచారం చేయడం కరెక్టా? పవన్ కళ్యాణ్ పట్టేసుకున్నాడు సోగాలి ప్రీతి కేసునని వాళ్ళ తల్లి గారు యాక్సెప్ట్ చేస్తారా? చనిపోయిన ఆ పాప ఆత్మ శాంతిస్తుందా? సో అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ ప్రొటెస్ట్ చేస్తేనే సోగాలి ప్రీతి గారు తల్లికి న్యాయం జరిగేది అనేది 100కి 1000% వాస్తవం. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పేటిఎంస్. సో ఇలా ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనే కాన్సెప్ట్ తప్పించి అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, పాలసీ పరంగా విమర్శించడం అనేది వీళ్ళకి తెలియకే ఇలా ప్రతి దానికి కూడా అడ్డదిడ్డంగా ఒకటే స్క్రిప్ట్ మాట్లాడడం, జన సైనికులతోటి దెబ్బలు తిని మళ్ళీ మూసు కూర్చోవడం. నేను చెప్పేది ఒకటి, ఇప్పటికైనా మారండి, కొద్దిగా మానవత్వంతో బతకండి. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కూటమి ప్రభుత్వం.